కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా చూడండి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సచివాలయంలో హెచ్ఎస్ఈ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఆదేశం. గాంధీ భవన్ లో ప్రారంభమైన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భారీగా తరలివచ్చిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని వెల్లడి. గాంధీ భవన్ లో ప్రారంభమైన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విప్ బీర్లా ఐలయ్య, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పలు సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు అందజేశారు. అనంతరం ప్రజలకి మీ సమస్యలు నేను పరిష్కరిస్తానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. అది మన 26 సార్లు స్టార్ట్ చేసాం. బెనిఫిషియల్ గ్రామ సభలో సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ప్రజావాళ్ళు మీరు కూడా ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ శాంక్షన్ చేస్తాం. ఇది మళ్ళీ నల్గొండ కాన్స్టిట్యూన్సీ నాకు కూడా 3000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి కాబట్టి నేను ఇల్లు మంజూరు చేసుకుంటాం. అదేం కావాలి, గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తుంది. నాకు అర్థం కంప్లీట్ అది మన 26 సార్లు స్టార్ట్ చేసాం. బెనిఫిషియల్ గ్రామ సభలో సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ప్రజావాళ్ళు మీరు కూడా ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ శాంక్షన్ చేస్తాం. ఇది మళ్ళీ నల్గొండ కాన్స్టిట్యూన్సీ నాకు కూడా 3000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి కాబట్టి నేను ఇల్లు మంజూరు చేసుకుంటాం. ఇస్రో 100వ మిషన్ అయిన GSLV F-15 ను విజయవంతంగా ప్రయోగించినందుకు మరియు NVS-2 ఉపగ్రహాన్ని ఉద్దేశించిన విధంగా GM సింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్షలో ఉంచినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ ఇస్రో బృందాన్ని బుధవారం శ్రీహరికోట నుండి అభినందించారు. ఇస్రో 100వ మిషన్ విజయవంతంగా ప్రయోగించడం భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, భవిష్యత్తులో ఇస్రో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్. Action time for the core solid motor is 112 seconds and that of the strap-ons is 149 seconds. HTPB based propellant in S139 and L40s are powered by turbo pump fed Vikas engine based on earth storable propellant. Shar ground station acquiring the trajectory data. S139 stage ban out. कोर बूस्टर का प्रज्वलन काल समाप्त हो चुका है. +2 मिनट्स. स्टेप ऑन बूस्टर अभी भी प्रज्वलित है. इस दौरान यह लगभग 3000 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहे हैं. नॉर्मल. कुछ ही क्षणों में L40 स्टेप ऑन बूस्टर्स बंद हो जाएंगे और GS2 द्वितीय चरण का प्रज्वलन शुरू होगा. L40 stages thrust cut off, second stage ignited, first stage separated, interstage separated, closed loop guidance initiated. Current altitude is 81 kilometers. We are 169 seconds into the flight. Second stage performance normal. जी हां, जैसा आपने सुना, प्रथम चरण के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है. यह लगभग 141 सेकंड का प्रज्वलन काल है.
इस दौरान यह लगभग 846 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। Also known as the GL40HT, the second stage operates on UH25NN204. High thrust Vikas engine develops 846 kilonewtons normal. thrust in vacuum. Burn time of GS2 for the present mission is 141 seconds. Shar and Port Blair stations currently tracking. 3, 2, 1, L40 stages are ignited. Plus 5 seconds. Lift. First is 7,535 kilonewtons. प्रथम चरण में कोर बूस्टर है Plus 1 minute. जो कि Shar 1 ठोस main नोदक auto. पर आधारित है Plus 2 minutes. जी हाँ, जैसा आपने GL40HT. రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై ముఖ్యమంత్రి ఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని చెప్పారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నేడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ గత ఏడాది చెప్పిన 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదు. కానీ పెట్టుబడులు తెచ్చానంటూ రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నాడు అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ డ్రామాలు రేవంత్ చేస్తున్నాడు అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తదనంతరం చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలను చూస్తుంటే ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి ఈపాటి ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంఓయూలు చేసుకుంటుంది. అందులో చేసుకున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు, ఈరోజు కూడా ఉండదు. 1,82,000 కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలి వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంగా ఈ ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటా ఉన్నారు. ఒకవైపు అభిప్రాయాలు వాస్తవాలు ఆ రకంగా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ దేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గడిచిన సంవత్సరం కూడా దావోస్లో
ఎంఓయూలు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగం అయితే, ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే, మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కీ కావచ్చు, మేఘా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అనంతరం ఈ దేశాన్ని అత్యధిక రాష్ట్రాలు అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడంలో ఘనమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సర్వనాశనం చేస్తే, తెలంగాణ అనలేని పరిస్థితులు తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు యావత్ దేశం ఔరా అనేటువంటి పాలన అందించినటువంటి కేసీఆర్ గారి నుండి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఇన్ని కాదు. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. మొత్తం మీద వెరసి అన్ని కలిపి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అమలు చేస్తామన్న హామీలు ఉన్నాయి. 100 రోజులలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. ఈ ఏ ఒక్క హామీ కూడా అమలు కానటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే, ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలు అనేకం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది. ఈరోజు సచివాలయంలో మార్క్ ఫెడ్ అధికారులు హెచ్ఎస్ఈ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో 1,30,075 మెట్రిక్ టన్నుల సోయాబీన్ ను 42 కేంద్రాల ద్వారా 4,81,033 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని, 990 మెట్రిక్ టన్నుల పెసళ్లను 14 కేంద్రాల ద్వారా 1,607 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రస్తుతం నాఫెడ్ మరియు ఎన్సీసీఎఫ్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలో కందుల కొనుగోలు చేపట్టడం జరుగుతున్నదని వివరించారు. మార్క్ ఫెడ్ ద్వారా 903 ప్రాథమిక సహకార సంఘాలు, 416 అగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, 55 హెచ్ఎస్ఈ సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా నిరంతరంగా జరుగుతుందని తెలియజేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ప్రణాళికబద్దంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా
ఎన్నికైన జాన్ వెస్లీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జాన్ వెస్లీ దశాబ్దాల కాలం పాటు సిద్ధాంతం కోసం పోరాడుతూ ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం హర్షణీయమని మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. దేశంలో రాష్ట్రంలో అవినీతి పర నియంత్రణలను ఓడించేందుకు లౌకిక భావ సిద్ధాంతాలతో కలిసి పనిచేద్దామని జాన్ వెస్లీని కోరారు మహేష్ కుమార్ గౌడ్. నడిపేటటువంటి కార్యాచరణలో భాగంగా ఈ బాధ్యతలు భావిస్తున్నాను. రాజకీయాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తెలంగాణలో ఒక బలమైనటువంటి భావజాల పోరాటమే కాకుండా మతోన్మాదానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని ఉధృతమైనటువంటి పద్ధతుల్లో చేస్తాం. వేరుశెనగ రైతులు ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదన్నారు. ఒక పక్క వ్యాపారుల మోసం, మరొక పక్క ప్రభుత్వం సీతకన్ను వేయడం వల్ల వేరుశెనగ రైతుల ఆందోళనలు మహబూబ్నగర్ జిల్లా అట్టడుగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఇక పోలీస్ బందోబస్తు నడుమ వేరుశెనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు. రైతుల పాలిట రాబందుగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించబోదన్నారు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. తక్షణమే ప్రభుత్వం మేలుకొని వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కాకుండా మార్కెట్ యార్డులో వ్యాపారులు కమిషన్ ధరలు ఆగడాలను అరికట్టాలన్నారు. అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన, పోలీస్ పహార మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ వంటివి, ప్రతిరోజు ప్రజలను కలుస్తా అంటివి, ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతిరోజు ప్రజలను కలుస్తా అంటివి ఏడాది కాలంగా ముఖం చాటేస్తవి. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు. ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావు. మంత్రులు, అధికారులను ప్యాలెస్ లోకి పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నావు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైనవన్నీ నిధులు కేటాయించేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 11,440 కోట్లు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టు కోసం 14,000 కోట్లు, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, కొప్పత్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లకు 4,936 కోట్లు కేటాయించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని ఎంపీలకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీరం మన రాష్ట్రానికే ఉందని, పోర్టుల నిర్మాణం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకుంటే పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్ లో కొత్త రహదారులు రాష్ట్రానికి కేటాయించేలా, రహదారుల విస్తరణకు అనుమతులు వచ్చేలా ఎంపీలు పనిచేయాలని, విశాఖ, విజయవాడ మెట్రో
మెట్రో రైల్ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పార్లమెంటులో లేవనెత్తి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ ప్రజాయుద్ధ నౌక తాడిత పీడిత ప్రజలు ప్రశ్నించే గొంతుక దివంగత గద్దర్ అన్నపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు మరియు యావత్ తెలంగాణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ పిలుపునిచ్చారు. అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ మాట్లాడుతూ ప్రజాయుద్ధ నౌక తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కాల్పులకు గురై బుల్లెట్ గాయాలను లెక్క చేయకుండా వెన్నులో తూటా ఉన్నా వెనుతిరగక వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిన గద్దర్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తప్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవలిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఈటెల రాజేందర్, తులా ఉమా మరియు బొడిగే శోభ నక్సలైట్ల భావజాలం నుంచి వచ్చిన వారు కదా అని ప్రశ్నించారు. మీరు ఇచ్చే పద్మ అవార్డుల కమలం పార్టీ అవార్డులుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర నాయకులు సంతోష్ ముదిరాజ్ పాల్గొన్నారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తాం. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు అంతం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము వారు పోయినసారి పుట్టు కూడా తెలంగాణకు. కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో 50 కంపెనీలు సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు ఎంఏ షరీఫ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 40,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. వైసీపీ నాయకులు విమర్శలు తప్ప కనీసం ఆ కంపెనీ పేర్లను కూడా పలకలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో వ్యాపారాత్మకంగా ఇది రాణించబోతుంది. మనకి ఈరోజు తడ నుండి ఇచ్చాపురం నుండి తడ వరకు సుదీర్ఘమైన మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇక్కడ వాటర్ లెవెల్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నుండి కూడా ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో పారిశ్రామిక ఉత్పత్తులు కానీ మరి అదే రకంగా వ్యవసాయక ఉత్పత్తులు కానీ వీటన్నిటినీ కూడా ఇక్కడి నుండే విదేశాలకు రవాణా చేసే ఇందుకు ఉపక్రమించే రకంగా అనేక ముందు చర్యలు తీసుకున్నాం. మననే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే మరి కంపెనీలని ఆయన పెట్టుబడుల్ని మరి ఆయన స్వహస్తాలతో ప్రారంభించారు. దావోస్లో చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా లోకేష్ ఐటీ మినిస్టర్గా మరి అక్కడ